హలో చెక్ చెక్ 1 2 3 చెక్ చెక్. మన ఈ రాత్రికాల శిలువ ధ్యానాన్ని ఈ ఆరాధన ప్రారంభించుకుంటగానే మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, మరొక రాత్రికాల సమయంలో మా ప్రభువా నేను దర్శించడానికి, నీ సిలువను చూడటానికి మా ప్రభువా మా కోసం మా తండ్రి మీరు చేసిన త్యాగాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు, సహవాసం కొరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ జీవవాక్యపు వెలుగులో మా తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి నీ దాసుడు, నీ కుమారుడు, మా సోదరుడు రవీంద్రనాథ్ గారు మా తండ్రి నీ వాక్యపు లోతులను మాకు వివరిస్తుండగా మా హృదయాలు తెరవమని, వాటితో మమ్మల్ని నింపమని, వెలిగించమని, నీ దాసునికి ఆత్మాభిషేకం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం అందరం కలిసి దేవుని స్తుతిస్తూ 140వ కీర్తన, యేసు నీ నామామృతము. యేసు నీ నామామృతము మాకెంత రుచియయ్యా దేవా. యేసు నీ నామామృతము మాకెంత రుచియయ్యా మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు భాసుర ప్రకాశమైన యేసు నీ నామామృతము మాకెంత రుచియయ్యా వేడుకలరగ గుడి నిన్ను కొని యాడువారికి దేవ వేడుకలరగ గుడి నిన్ను కొని యాడువారికి ఎంతో కీడు చేసిన పాడువైని గొడుగొడనంగవాని తడనము చేసితివి యేసు నీ నామామృతము మాకెంత రుచియయ్యా పాపములు హరింపనీవే ప్రాపు మాకయ్యా దేవా. పాపములు హరింపనీవే ప్రాపు మాకయ్యా నీదాపు చేరిన వారికందరి కాపదలు బాపి నిత్య కాపుగతి చూపినావు యేసు నీ నామామృతము మాకెంత రుచియయ్యా అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవా.
కరుణేక్ష భువన రక్షక నీవే మమ్ము పాక్షముగా రక్షించి మోక్ష సురక్షణకు దీక్షగొని వీక్షితులమైన మాకు యేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా అందమగుని మందిరమున పొందుగా మేము దేవాందమగుని మందిరమున పొందుగా మేము నీ సుందర కరుణామృతము మా నిందములయందు గ్రోలు తందుకు సుందరమైన యేసుని నామామృతము మా ఎంతో రుచి అయ్యా. 14వ కీర్తన నాకేమి కొదువ నాదుడుండ. నాకేమి కొదువ నాదుడుండ ఇంకా నాకేమి కొదువ నాదుడుండ శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు కనుక నాకేమి కొదువ నాదుడుండ తనివి తీరను భావింప నేను తనివి తీరను భావింప నన్ను సదా మేళ నడిపచిక నది మృదువుగా బండు కొన చేయును గనుక నాకేమి కొదువ నాదుడుండ ఎంత శోధన నాకు ఎంత శోధన నెంతకు నోరిగరదెప్పుడు శాంత జలములు నా చెంతనియుండు గనుక నాకేమి కొదువ నాదుడుండ తప్పిపోయిన నన్ను దారింబెట్టి నన్ను తప్పిపోయిన నన్ను దారింబెట్టి తెప్పరిలా చేసి నాకు తీర్చు నలసటను నా తప్పు మన్నించు కనుక నాకేమి కొదువ నాదుడుండ నీతి మార్గము
నీతి లేని నాకు తన సునీతి దయచేయు స్వానీతి నిద్రించు గనుక నాకేమి కొదువా నాదురుండా చావు చీకట్ల శక్తియుండు ఆహా చావు చీకట్ల శక్తియుండు లోయలో బడి పోవలసినను నీవెరవకుందు నా దేవుడి తోడు గనుక నాకేమి కొదువా నాదురుండా మీద పడునాటి శోధనలం ధరను మీద పడునాటి శోధనలం నాదరికి రానీక దండము నన్ను ప్రోచుచును నా కారణయౌను గనుక నాకేమి కొదువా నాదురుండా పగవారల్సిదు పడునట్లుగా నా పగవారల్సిదు పడునట్లుగా జగము ఎరుగని సౌఖ్య భోజన మగపరాజుగా తగినది పేరును గనుక నాకేమి కొదువా నాదురుండా తనయాత్మానంద తైలంబుతో ప్రభువు తనయాత్మానంద తైలంబుతో అనుదినము తలయంటి విసుగు కొనక తుడుచును నా కన్నీళ్ళని గనుక నాకేమి కొదువా నాదురుండా పలు విధముల లైనా భాగ్యములతో తండ్రి పలు విధములైన భాగ్యములతో వెలుపలికి దిగి వెడలు నాటి వెలగలాగిని నా కలిమిగా చేయు గనుక నాకేమి కొదువా నాదురుండా బ్రతుకంతటన్ కృపా క్షేమములు నా బ్రతుకంతటన్ కృపా క్షేమములు వదలకుండగా వచ్చు నాతో సుదినములు కల్గా నా పదలు సంపదలో గనుక నాకేమి కొదువా
నాదురుండా రీతంబోలోడు ధరణి నాకు నిజము దురితంబోలోడు ధరణి నాకు నిరవు కాదిక ఎప్పటికీ నా పరమదేవుని మందిరమే నా ఇల్లు గనుక నాకేమి కొదువా నాదురుండా. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. చేత హత్తుచు ప్రేమించును క్రీస్తునొద్దమన తన పగించిన శక్తిగల యేసు చేత మోతలెల్ల వీడును నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు వృత్తి పొంది కృపచోరి శాంతి కలిగించెను భీతినందు పాపులైన చిత్తక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రోతగతి చుతురు మన యేసు ప్రియమైన మిత్రుడు మాయలోకమందు నిజ శ్రాయుడై కాపాడును మాయ దుఃఖ శ్రమలాని బాధల జయమొప్పనిపియేసు స్థాయి వృద్ధి చేయును దారుణిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా లోకమందు యేసే వీరుడో రక్షకుడు నారకులగమ వేద క్రూర హింస పొందెను కరుణించి నిలిచి ప్రతి ప్రార్థన
దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగిద్దాము. మన కీర్తన పుస్తకాల్లో 649వ కీర్తన, పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో ఉంటా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో పరుండజేయు, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలలో పరుండజేయు, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, చాలును. యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, చాలును. యేసు
లును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించు. ప్రభువా మమ్మను కనికరించుము. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చునియున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిల్చుండి మన బైబిల్ గ్రంథాల నుంచి 23వ దావీదు కీర్తన ఉత్తర ప్రచుద్ధ రీతిగా మమతా చందు వచ్చి మనం నడిపిస్తున్నారు. 23వ దావీదు కీర్తన. ఆ తర్వాత రూపు దంపతులు వచ్చి బైబిల్ వాక్యాలు చదువుతారు. పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనలు 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు. నీ దుడ్డుకరయు నీ దండంలో నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మొదటి పాఠంగా జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు. దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనము వరకు. జకర్యా 11:7వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధమనునట్టియు 2 కర్రలు చేతపట్టుకొని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యంగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని 1 నెలలోగా కాపర్లలో 3 సంహరించి తిని. ఏలైనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేను ఇకను మిమ్మును కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించినది నశింపవచ్చును, మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగం చేయనట్లు దానిని విరిచి తిని. అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను.
మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బరముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఇంతటితో ముగించింది. ఓ ప్రభువా మమ్మల్ని కనికరించు. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవ పాఠంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు. ఈ దినముక ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 వచనం నుంచి 16 వచనం వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 వచనం నుంచి ఈ వచనం రాయబడి ఉంది. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి, నేను ఆయన మీకు అప్పగించినట్లా నాకేమి ఇద్దురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం ఇంతవరకు యుద్ధం. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన ప్రియులు సోదరులు రవీంద్రనాథ్ గారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. ఏం చేద్దంటే వారు జూమ్లో మనతో ధ్యానం చేస్తారేమో అనుకున్నాను, కానీ సంఘాన్ని ప్రేమించి దేవుని ప్రేమించి వారు స్వయంగా రావటం నాకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు. వారు ధ్యానం నడిపించడానికి సిద్ధపాటుగా మనందరం కలిసి 210వ కీర్తన ఎంతో వింత ఎంతో చింత అని ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా అంతముతో చేసినంత సొంత ప్రజలు స్వామినంతా పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసు నాగునగట అట్టి శ్రమ నోలి పలుక రాయేసు స్వామి నాడు మయ్యాలి నాను కట్టి మోపిరేసు వీపు పైన మయ్యాలి రాణి దోడా మోచబోయే నేసు తండ్రి కొయ్యపైని సయ్యబెట్టి కాలు సేతు లాలో చీయ కఠినులంతా కూడి కొట్టిరి ఘోరముగా క్రీస్తేసును బట్టి దాహముగొన చేదు చిరక ద్రావణి నీరి ద్రోహుల
తండ్రి ప్రజల బాధ వచ్చి ధన్యుడా ప్రక్కన్ పొడవన్ పారే నీరు ఏరై పారే యేసుర మెల్ల కెలమీనసడు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, దయగల నాయన, కృపల నాయన, ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా కాపాడి తండ్రి మరి ఒకసారి నీ సన్నిధిలో నీ బిడ్డల ఎదుట నించొని ప్రభా నీ వాక్యంను ప్రచురించటానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభా నేనిచ్చే ఈ మెసేజ్ని ప్రభా నువ్వే నడిపించుము. అయోగ్యుని ప్రభా, నీ నడిపింపు లేనిదే, నీ సహాయం లేనిదే ప్రభా మేము ఉత్తవారమే. ప్రభా నీ కృప అనుగ్రహించము, మాట్లాడటానికి శక్తి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. వచ్చిన బిడ్డలందరినీ, జూమ్లో ఉన్న బిడ్డలందరినీ ప్రభువా నువ్వు ఆశీర్వదించి వారు రిసీవ్ చేసుకుంటకు తండ్రి వారికి నీ కృప అనుగ్రహించాలని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, పాస్టయ్య గారికి, పాస్టమ్మ గారికి, సంఘానికి నా వందనములు చెల్లిస్తున్నాను. గత కొన్ని దినాల క్రిందట నా ఆరోగ్యం కొంచెం సరిగా లేదు. హార్ట్ రేట్ 130 దాకా వెళ్ళింది. సడన్గా వెళ్ళటం పడిపోవటం అట్లా జరుగుతూ ఉన్నది. ఒక రోజున రాత్రి గిడ్డినెస్ వచ్చి పడిపోయాను. అప్పుడే తెల్లారి నేను నా కుమారుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ కొంత స్వస్థత కలిగింది. వాళ్ళు ప్రతిదానికి యాంజియో అంటారని మేము అక్కడి నుంచి వచ్చేసాము. తర్వాత ఇక్కడ తులసి హాస్పిటల్లో మా బాబుకి తెలిసిన డాక్టర్ ఉండటం వలన అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. హార్ట్ రేట్ కంప్లీట్గా కంట్రోల్లో ఉన్నది. స్లైట్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పటికీ అది కూడా దాదాపుగా కంట్రోల్కి 1.5కి వచ్చింది. వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఆ పారామీటర్స్ అన్నీ వితిన్ లిమిట్స్ ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సంఘం నా కొరకు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. స్థిర సమాజము నా కొరకు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. వారికి నా వందనములు. ఈ దినమున నేను ఏర్పరచుకున్నది సువార్త పాఠం. సువార్త పాఠము
చదివారు. మొత్తం 26వ అధ్యాయం 14 నుంచి 16 వచ్చిన వరకు మరి ఒకసారి చదువుకుందాం. అప్పుడు 12 మందిలోని ఒకడు అగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను మీకు ఆయన్ని అప్పగించిన యెడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. నేను ఎంచుకున్న ఈరోజు మెసేజ్ హోలీ వెన్స్డేన మనం ఏమి పాఠాలు నేర్చుకుంటాం? వాట్ ఆర్ ది లెసన్స్ ఆఫ్ దిస్ హోలీ వెన్స్డే? ఇది యాక్చువల్గా చరిత్రలో ఒక చీకటి దినం. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో ఒకడగు యూదా మత పెద్దలతో కుమ్మక్కై యేసుని అప్పగించుటకు ఒప్పందం ఏర్పరచుకున్న దినం. అందుకే దీన్ని స్పై వెన్స్డే మరియు షాడో వెన్స్డే మరియు హోలీ వెన్స్డే అని కూడా పిలుస్తారు. యేసు శిష్యులు 12 మంది. 12 మందిలో 11 ఒక రకం, ఇంకొకడే ఒక రకం. 11 మంది గలిలయ ప్రాంతానికి చెందినవారు, మిగిలిన ఒక్కడు యూదయ ప్రాంతానికి చెందినవాడు. ఆ ఒక్కడు యూదా ఇస్కరియోతు. వారి మధ్య తేడా ఏంటంటే, గలిలయ ప్రాంతం వారి వృత్తి వ్యవసాయము, చేపలు పట్టుట. వారు చాలా సింపుల్ పీపుల్, బట్ హార్డ్ వర్కింగ్, నాట్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్. దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వేరాజ్ యూదా ప్రాంతము ఇట్స్ లైక్ ఏ సిటీ. అక్కడ వాళ్ళకి యెరూషలేము ఆలయం ఉన్నది. వారు చదువుకున్నవారు, తెలివైన వారు, యుక్తి కుయుక్తులతో సంపాదన చేయగలిగేవారు. సో యూదా అక్కడి నుంచి వచ్చాడు. కాబట్టి ఈజ్ ఫ్రమ్ బిగ్ సిటీ, whereas the 11 from small town people. యూదా ప్రభువుని రహస్యంగా ఎవరికి తెలియకుండా యూదా మత పెద్దలకి అప్పగిస్తానికి గూఢంగా వారితో కుమ్మక్కై అరేంజ్మెంట్ చేసుకున్నాడు. మన జీవితంలో కూడా మనకు సన్నిహితంగా ఉన్న స్నేహితులు, బంధువులు, కొలీగ్స్ మనతో తినుచూ త్రాగుచూ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ సంతోషిస్తూ గడుస్తూనే వారిలో ఒకడు మనకు తెలియకుండానే మన పతనానికి పన్నాంగం వేస్తూ ఉంటాడు.
మరి యేసు జీవితంలో సాక్షాత్తుగా ఇదే జరిగింది. యూదా సుమారు 3 సంవత్సరములు యేసుతో శిష్యునిగా ఉన్నాడు. ఆయనతో తిరుగుచూ, ప్రయాణం చేస్తూ, పరిచర్యలో పాల్గొంటూ, ఆయన బోధలు వింటూ, ఆయన చేసే అద్భుతాలు చూస్తూ, ఇవన్నీ చేయుచునే రహస్యంగా దోహం చేయడానికి పన్నాగం వేశాడు. సిఎస్ లూయిస్ అనే బ్రిటిష్ రైటర్, థియలాజియన్ అన్నాడు, నమ్మించి మోసం చేయడం అనేది పాపము అన్నిటిలోనే గొప్ప పాపం. యూదా కేవలం 30 వెండి నాణములకే యేసుని అమ్మేశాడు. 1 వెండి నాణెము అనగా 1 దేనారంతో సమానం. అంటే స్లేవ్స్కి 1 రోజు కూలి అన్నమాట. మరి 30 వెండి నాణములు అంటే 1 నెలకి ఇచ్చే కూలీకి కక్కుర్తుపడి యూదా యేసుని అమ్మేశాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ద్రోహం చేసిన కార్యములు అనేకం కలవు. కొన్ని మాత్రమే మనం పరిశీలిద్దాం. యోసేపు సహోదరులు యోసేపుని ఐగుప్తుకి అమ్మివేయుట, డిలైలా సంసోనుని ఫిలిస్తీయులకి అప్పగించుట, దావీదు ఉరియాని యుద్ధంలో చంపివేయుట, ఇది మహాభయంకరమైంది. అట్లనే యూదా యేసుని, ఇశ్రాయేలు జనాంగం దేవదేవుని విగ్రహారాధన చేసి వంచారు. ఎజేకియేలు 16లో మనం అది చూడగలం. విగ్రహారాధన దేవుడు వ్యభిచారంతో పోలుస్తాడు. నాన్ బిబిలికల్ స్టోరీ ఒకటి ఉన్నది. రోమన్ ఎంపరర్ జూలియస్ సీజర్, who ruled the Roman kingdom during 49 BC to 44 BC. అతని యొక్క సెనేటర్స్ అతడు డిక్టేటర్ అవుతాడని వాళ్ళు సహించలేక అతన్ని చంపాలని ప్లాన్ వేశారు. కానీ అతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ బ్రూటస్ ఉన్నాడు. వారు బ్రూటస్ని కూడా ఎలాగైనా కన్విన్స్ చేసి జూలియస్ సీజర్ని చంపేస్తానికి ప్లాన్ వేశారు. ఒక రోజున ఈ సెనేటర్స్ అండ్ మేబీ ఒక 10 మంది దాకా ఉంటారేమో, సీజర్ ఒక్కడే ఉన్నప్పుడు వెనక నుంచి 10 మంది పొడుస్తారు. సీజర్ వచ్చి బ్రూటస్ దగ్గరికి వస్తాడు. తన క్లోజ్ ఫ్రెండ్ కదా, రక్షిస్తాడేమో బ్రూటస్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్రూటస్ కూడా కత్తితోటి ఆయన పొట్టలో పొడిచేసి యూ టూ బ్రూటే అని అక్కడే పడిపోతాడు సీజర్. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, రోమన్ ఎంపైర్ చక్రవర్తి సీజర్ యొక్క మనవడు ట్రెబియస్ సీజర్, అతని టైంలోనే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు.
అయితే సబ్జెక్ట్ సీజర్కి మే నాట్ బి డైరెక్ట్, ఆయనకేమి యేసుక్రీస్తు శిలువ విషయంలో అతనికి డైరెక్ట్గా ఎటువంటి బాధ్యత లేదు. ఎందుకంటే పాంటియస్ పైలట్ని జూడియా గవర్నర్గా అపాయింట్ చేశాడు. సో హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రూసిఫైయింగ్ జీసస్. చాలామంది మేధావులు యేసు రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి తన సొంత రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడని, యూదా ఇష్కరియోత్ యొక్క ఎక్స్పెక్టేషన్. యూదా ఎక్స్పెక్ట్ చేశాడు, మా రాజ్యం రాబోతుంది, నాకు కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని అనుకున్నాడు పాపం. అయితే యేసు ప్రభు రాజ్యం గురించి కానీ, ఈ యుద్ధం గురించి కానీ, లేకపోతే కాంకరింగ్ గురించి కానీ మాట్లాడకుండా తన మరణం గురించే మాట్లాడేటప్పటికి యూదా చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. తను అనుకున్నది జరగకపోయేటప్పటికి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. సమ్టైమ్స్ మనం కూడా దేవుని మీద నిరాశ చెంది అలుగుతాం. మన ఫైనాన్సెస్ విషయంలోనూ, వృత్తి జీవితంలోనూ, వివాహాలు, పిల్లల విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు జరగకపోతే చాలా నిరాశ చెంది విసుగెత్తి దేవుని నుండి దూరం అయిపోతాం. కానీ యేసయ్య మనకి ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన కుమారుల వట్టుకు అధికారం ఇచ్చాడు. He made us రాయల్ ప్రీస్ట్స్. నిత్య జీవం ఇచ్చాడు. అంతేకాదు, మనం అడిగిన అన్ని ఆయన మనకి తన కృప చొప్పున అనుగ్రహిస్తున్నాడు. ఫిలిప్పీ 4:19. ఆయన కుమారులం అంటే మనం వారసులం అన్నమాట. మనం గొంతెత్తి అరవనక్కర్లేదు. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనకి వారసత్వం ఇచ్చాడు. రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే వీఆర్ బోత్ కింగ్స్ అండ్ ప్రీస్ట్. 1 పీటరు 2:9. అది చదవండి ఎవరన్నా. 1 పీటరు 2:9. రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే బోత్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. కింగ్స్ అంటే క్రైస్ట్ లైక్ క్యారెక్టర్, అంటే మనలో, మన బిహేవియర్లో క్రీస్తు కనపడాలి. అప్పుడే మనం బయటికి వెళ్ళి ఆయన యొక్క గుణగణాలని మనం ప్రచురించగలం. మన యొక్క నడవడిని మనం సరి చేసుకోకుండా బయటికి వెళ్ళి ప్రీచింగ్ చేస్తే కూడా దానికి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. పరిశుద్ధాత్ముడు పనిచేయడు. ప్రీస్ట్హుడ్ అంటే దేవుని సేవ,
దేవుని పరిచర్య, దేవునికి ప్రజలకి మధ్య గల పరిచర్య చేయుట, దేవునితో సహవాసము, ప్రజలతో సహవాసము, రెండు. దట్ ఈస్ నథింగ్ బట్ చర్చ్ లైఫ్. ఆల్ దిస్ వీ కెన్ డూ విత్ ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నెక్స్ట్ మనం చదువుకున్న వాక్యంలో యూదా ప్రధాన యాజకులను నాకేం ఇస్తురని అడిగాడు. చాలా స్వార్థపరుడు కనుక నాకేం కావాలని అడిగాడు, నాకేం ఇస్తారని అడిగాడు. డబ్బు మనిషి. ఆన్ ది కాంట్రరీ, అదే అధ్యాయంలో యేసు కుష్ఠరోగి అయిన సీమోని వెంట ఉన్నప్పుడు ఒక స్త్రీ విలువగల అత్తరు బుడ్డి తెచ్చి ఆయన తల మీద పోసింది. ఆ గదంతా అత్తరు సుగంధంతో నిండిపోయినది. కానీ అదే సమయంలో యూదా మనస్సులో దుర్గంధం మొదలైంది. ఎందుకు ఈ వేస్ట్, దీన్ని నమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అని కామెంట్ చేశాడు ఈ వేషధారి. అత్తరు బుడ్డి యొక్క ఖరీదు 300 దేనారములు. 300 అంటే ఒక సంవత్సరానికి వచ్చే జీతం అన్నమాట కూలీలకి. మరి 300 ఎక్కడ, 30 ఎక్కడ? ఆ స్త్రీ తనకున్న దాంట్లో బెస్ట్ ప్రభువుకి అర్పించింది. వేరాజ్ యూదా 30 దేనారాలతో he made a profit for his personal benefits. ప్రభువుని ఆ విధంగా అమ్మేశాడు. మరోవారు యూదా దగ్గర డబ్బు సంచి కూడా ఉంటుంది. ఈజ్ ది క్యాషియర్ అనమాట. సో దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ ఫర్ హిమ్ టు గెట్ టెంప్టెడ్ ఫర్ పర్సనల్ గెయిన్స్. యాక్చువల్గా యూదా మొదటి నుంచి ట్రేటర్గా అవ్వకపోయి ఉండొచ్చు. ఇట్స్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్. మధ్యలో ఏమన్నా చిల్లర దొంగతనాలు చేసినప్పటికీ ఆయన తన యొక్క ఫైనల్ యాక్ట్ చివరిలోనే చేశాడు. లూకా 22:3 శాటన్ ఎంటర్స్, చూడండి 22:3. అంతే చాలా. అంటే అతనిలో సైతాను వచ్చిన తర్వాతనే ప్రభువుని అప్పగిస్తానికి డిసైడ్ చేశాడు అనమాట. ఎందుకంటే 3 సంవత్సరములు ప్రభుతో గడిపాడు. అప్పుడు దాకా ప్రభువుకు తెలుసు కానీ అతడు తనని మోసం చేయబోతున్నాడని. కానీ లాస్ట్లోనే అది సమయం వచ్చినప్పుడు మాత్రమే సైతాను వాళ్ళు ప్రవేశించి ప్రభువుని అప్పగిస్తానికి ప్రోత్సహించింది. మన విశ్వాస జీవితంలో కూడా ఆరంభంలో ఉన్న వేడి గ్రాడ్యువల్గా సడిలిపోతుంది. మన వర్క్ ప్లేసెస్లో కానీ, వ్యాపారంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ నీతి నియమాలకు కట్టుబడి ఉండటంలో సడలిస్తూ వస్తాం.
Is it not a fact? నీతి నియమాలకు కట్టుబడి ఉండడం సాధిస్తూ వస్తాం. తాత్కాలిక లాభం కోసం మనస్సాక్షిని అమ్మేస్తాం. స్లోగా ఆల్ ది వరల్డ్లీ థింగ్స్ విల్ ఎంటర్ ఇన్ టు అస్. ఫైనల్గా దేవుణ్ణి మర్చిపోతాము. మళ్ళా మొదట్లో ఎలా ఉన్నామో ఆ స్థితికి మళ్ళా చేరుకుంటాం అన్నమాట. అయితే యూదా అవకాశం చూచి ప్రభువుని విడనాడాడు. అయితే యేసు వాడు దొంగని తెలిసి కూడా అతన్ని ఇంకా ప్రేమించాడు. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు కూడా చనిపోయాడు. అయినా యేసు యూదా యొక్క కాళ్ళు కడిగాడు, ఆహారం పెట్టాడు, చివరి వరకు దగ్గర పెట్టుకొని ప్రేమించాడు. అంటే దేవుని ప్రేమ మన యోగ్యతను బట్టి కాదు, కానీ అది ఆయన స్వభావం. అయితే యూదా యొక్క అంతము విషాదాంతం. పేతురు కూడా యూదా వలె ద్రోహం చేశాడు, కానీ విమోచన పొందాడు. ఎందుకు? పేతురు దుఃఖంతో మారు మనస్సు పొంది ప్రభువు దగ్గరికి తిరిగి వచ్చి క్షమాపణ వేడాడు. యూదా కూడా దుఃఖించాడు, కానీ ప్రభువు నుంచి దూరంగా తొలగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనస్సు పశ్చాత్తాపమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేయను. మనం యేసయ్యని ఎంత దుఃఖపెట్టినా మారు మనస్సు పొంది ఆయన దగ్గరికి తిరిగి వచ్చి క్షమాపణ వేడిని ఎడ్ల ఆయన నిన్ను ఆహ్వానించి చాచిన చేతులతోటి నిన్ను హత్తుకుంటాడు. There is a song by Jim Reeves. There is no reason what God can do, what He done others, He will do it for you. With wide open heart, He will pardon you. There is no secret what God can do. I think I forgot some words. I'll play it on the motagan.
అంటే దేవుడు ఇతరులకు చేసినట్లు నీకు కూడా నాకు కూడా ఆయన క్షమిస్తాడు. పేతుర్ని ఏ విధంగా ఆయన దగ్గర తీసుకొని హత్తుకున్నాడు, నిన్ను నన్ను కూడా మనం మారు మనసు పొంది దుఃఖంతో ప్రభు దగ్గరికి వెళ్ళి సమర్పించుకునేళ్ళ, మన పాపాలన్నీ ఒప్పుకునేళ్ళ ఆయనని ఇతరులని ఏ విధంగా హత్తుకుంటాడో రెండు చేతులతోటి నిన్ను నన్ను కూడా హత్తుకుంటాడు. దట్ ఈస్ ద లెసన్ ఫ్రమ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు. యూదా జీవితాన్ని, పేతురు జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభు వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని మరొక మారు జ్ఞాపకం చేసినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మీరు స్వయంగా దేవాలయానికి వచ్చి ఈ ధ్యానం చేశారు. అలాగే మీ సాక్ష్యం, మీ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయినా, మరి మీ శరీర ఆరోగ్యం క్రిందకి దిగిన ప్రభు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఎత్తిపట్టి స్వస్థత దయచేయటం దేవునికి నామానికి మహిమ, దేవునికి స్తోత్రాలు. అలాగే మిమ్మల్ని ప్రత్యక్షంగా తీసుకుని వచ్చిన మీ కుమారుని కూడా సంఘం అంతటి తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. రవీంద్రనాథ్ గారు, యు ఆర్ అసెట్ టు దిస్ చర్చ్. మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ సాక్ష్యాన్ని చూసినప్పుడల్లా మాకు ప్రేరణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రాలు. యూ విల్ బీ ఇన్ అవర్ ప్రేయర్స్ ఆల్వేస్. యువర్ హెల్త్ అండ్ యువర్ లైఫ్ అండ్ విట్నెస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. రేపు యథావిధిగా మన నియమ గురువార ఆరాధన సాయంకాలం 7 గంటలకు ఉంటుంది. మరి దాంట్లో ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన ఉంటుంది. దయచేసి దాన్ని గమనించి సిద్ధపడి రమ్మని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే ఈ దినాన్న జూమ్లో ఉన్న మన స్నేహితులందరికీ, మన విశ్వాసులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రమిళ రాణి గారు, సల్మాన్ రాజ్ దంపతులు, కేజియా రత్న దంపతులు, వసంత కుమారి గారు, శశికళ చందు, వివో 12301 వీరందరికీ ప్రత్యేకమైన వందనాలు. రేపటి దినాన్ని కూడా ఇదే విధంగా కింద మన దేవరపల్లి ప్రకాష్ రావు దంపతులు, వీరందరికీ ప్రత్యేకమైన వందనాలు. రేపు కూడా మీరు ఇదే విధంగా ఆరాధనలో ఉండి బలపరచాలని మీకు మనవి చేస్తున్నాను. మరి సాయంకాలం ఆరాధన అయిన తర్వాత మరి సంఘము టిఫిన్స్ ఏర్పాటు చేశారు. దానికి ఏర్పాటు చేసిన కిషోర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సమయాన్ని గమనించండి. రేపు సాయంకాలం 7 గంటలకు మన మాండే థర్స్డే ఆరాధన ఉంటుంది. దయచేసి సమయాన్ని గమనించి రావాలని మీకు మనది. మనందరం కలిసి 198వ కీర్తన పాడుకుని మన ఆరాధన ముగించుకుందాం. సిలువే నా శరణాలయం. నీ సిలువే నా శరణాలయమురా, సిలువయందే ముక్తి బలము చూచితి రాయి, సిలువే నా శరణాలయమురా.
విలువలే ప్రేమామృతము ద్రోణిరాని సిలువే నాశనం నాయనురా సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు నలిగి కరిగి నీరగుచు నది రాని సిలువే నాశనం నాయనురా సిలువను తరచి తరచి విలువ కందగరాని కృప కలుషమెల్లను బాపగ జాని సిలువే నాశనం నాయనురా పలువిధ పదము ఫలితమేమి గానలేక సిలువ ఎదుటను నిలచి నాడను రాని సిలువే నాశనం నాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరాని సిలువే నాశనం నాయనురా ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాము. మా తండ్రి గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, మమ్మల్ని ప్రేమించేవాడవు, మమ్మల్ని శిక్షించేవాడవు, మమ్మల్ని క్షమించేవాడవు. మరి ముఖ్యంగా మా తండ్రి మమ్మల్ని క్షమించి నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసేవాడు కూడా నీవే అని మరొక మారు మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి నీ కుమారుడు మా సోదరుడు మా ప్రభా రవీంద్రనాథ్ గారి ద్వారా మా తండ్రి మీరు మాకు అందించిన నీ పరలోక సత్యాలను నీ జీవాక సత్యాలను మా తండ్రి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసు ద్వారా మా తండ్రి యూదా యొక్క మా తండ్రి జీవిత సాక్ష్యాన్ని మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీవు దైవ కుమారుడు అని తెలిసి, నీవు రక్షకుడు అని తెలిసి స్వార్థంతో మా ప్రభువా ఈ లోక సౌఖ్యాల కోసం, ఈ లోక భోగాల కోసం మా తండ్రి నిన్ను మోసం చేసిన వ్యక్తిగా మా ప్రభువా యూదా మిగిలిపోయాడు. మా తండ్రి అటువంటి జీవితాలు మా తండ్రి మాకు లేకుండా మా తండ్రి సాతాను యొక్క ప్రతి బంధకాన్ని నుంచి ఉంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేసుకుంటున్నాం. పేతురైతే మా తండ్రి నీ యొక్క క్షమాపణ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు మా తండ్రి. అటువంటి క్షమాపణ మాకు కూడా దయచేసి మాలో మారు మనసు పుట్టించి నీ కొరకైన సాక్షులుగా మా తండ్రి బలీయమైన సాధనాలుగా మమ్మల్ని మలుచుమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సమయంలో నీ ప్రియ దాసుడు మా తండ్రి రవీంద్రనాథ్ గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఆయన ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి నీ నామానికే మహిమ ఘనత తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆయన గుండె చప్పుడు మా తండ్రి పెరిగినప్పుడు మా తండ్రి మీరు ఆ బిడ్డతో ఉన్నారు మా తండ్రి. ఆ బిడ్డకు స్వాంతన కలుగు చేశారు.
మా తండ్రి ఆయన యొక్క శరీర ఆరోగ్యం మా తండ్రి సరిగ్గా లేనప్పుడు మా తండ్రి మీరు ఆయన ఎత్తుకొని నడిచారు. నీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరమైన దేవుడు మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ దాసుతో మేము నడుస్తున్నారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కుమారుని కుటుంబం ద్వారా ఆయనకి ఇస్తున్న మా తండ్రి ఆదరణ కొరకు, సౌఖ్యం కొరకు నీకే స్తోత్రాలు. ఈ దాసుతో మా తండ్రి మరింతగా నడవండి, దర్శించండి, చేయబడి నడిపించండి. ఆరోగ్యము, ఆయుష్ దయచేయండి. ఆయన ద్వారా సంఘంలో మా తండ్రి మేము పొందిన స్ఫూర్తి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నామానికే ఘనత తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. కుమారుని కుటుంబాన్ని, ఆయన చేసిన పని అంతటిని దీవించండి, మనం దీవించండి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి రేపటి నియమ గురువారం వరకు మేము సిద్ధపడుతుండగా మా తండ్రి మాతో ఉండండి మా ప్రభా. రేపటి దినాన్న ఈ ఆరాధనకు మమ్మల్ని అందరినీ తోడుకొని రమ్మని, జూమ్లో ఉన్న ప్రతి విశ్వాసిని దర్శించి మా తండ్రి నీ గుప్పిలి వారిపై విప్పమని, ప్రతి ఒక్కరితో మా తండ్రి మీరు మాట్లాడి మాకు దయచేయవలసిన మరొక నూతన దినాన్ని నీకు చిత్తమైతే దయచేయమని, నీవే స్తుతి మహిమ పొందమని, దీవెనతో పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు అందిన ఆహారం మీరు మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన క్షమించము. సంశోధనలను ఏకదర్శనం తప్పించము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీరు తోడైనగాక. మరి ముఖ్యంగా రవీంద్రనాథ్ గారికి తోడైన శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. వెండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనది